విత్తనానికి కూడా ఏముంది? అభివృద్ధి ఉంది. మన జీవితాల్లో కూడా యేసయ్యని నమ్ముకున్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆరంభ దినాల్లో విశ్వాసం బాగుంటది. కానీ ఆ చిన్న విత్తనం ఎలాగైతే భూమిలో పడి అది చచ్చిపోయి మళ్ళీ అది బయటికొచ్చినప్పుడు చాలా పెద్ద వృక్షంగా పెరుగుద్ది. కానీ మన విశ్వాస జీవితంలో ఆరంభంలో ఉన్న విశ్వాసం, దేవుని నమ్ముకున్నప్పుడు వచ్చిన విశ్వాసం, కానీ జీవితంలో ఎదురవుతున్న తుఫాన్ లాంటి సమస్యలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, కష్టాలే కావచ్చు, సమస్యలే కావచ్చు, ఆ ఆరంభంలో చాలా విశ్వాసం ఉంటది. ఎందుకంటే ఆ విశ్వాసం చాలా గొప్పగా ఉంటది. బైబిల్‌లో మనకు అందరికీ విశ్వాసులకు తండ్రి అయిన ఆయనలో ఒక 3 లక్షణాలు చెప్తాను. ఈరోజు 7 పాయింట్లు నేను చెప్పను గానీ, ఒక 3 లేదా 4 పాయింట్లు చెప్తాను. మొదటి మాట మనం చూస్తే, విశ్వాసం పెరగడానికి మన మూలవాక్యం ఏం చూసుకున్నామో, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. బైబిల్‌లో మనం ఎగ్జాంపుల్‌లో చూస్తే కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారు ఒకామె యేసయ్య బాగు చేస్తాడని విన్నది. ఆమె ఎన్నో వైద్యులు తిరిగింది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నో స్థలాలు తిరిగింది. ఎక్కడికి పోయినా ఆమె బాగు కాలేదు. కానీ యేసయ్యను గురించిన వార్త విన్నప్పుడు ఆమె విశ్వాసం పెరిగి కనీసం యేసయ్యకి కూడా ఆమె సమస్య చెప్పలేదు. యేసయ్య ఆమెకున్న ప్రాబ్లం చెప్పలేదు. యేసయ్య ఆమెకున్న సమస్య, ఆమెకున్న ఏ పరిస్థితి చెప్పలేదు. కానీ డాక్టర్ల దగ్గర పోయినప్పుడు ఎందుకొచ్చావమ్మా అని అడిగితే చెప్తామా చెప్పమా? చెప్తా. ఖచ్చితంగా వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు, ముందు అనారోగ్యం చెప్తేనే డాక్టర్లు దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. తనకు మందులు గానీ, వైద్యం గానీ ఏది చేయాలన్నా వాళ్ళకున్న బలహీనతలు చెప్తేనే ఏం చేస్తారు? వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆమె విన్నది, వాక్యం విన్నది, కానీ సమస్య యేసుకు చెప్పలేదు. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటిదంటే, ఆయన ముట్టుకుంటే చాలు. ఎవరు ముట్టుకుంటే? ఆయన ముట్టుకుంటే చాలనే విశ్వాసంతో వచ్చింది. ఆమె విశ్వాసమే ఆమెను ఏం చేసిందంటే స్వస్థపరిచింది. ఆమెలో ఉన్న నమ్మకమే, ఆమెలో ఉన్న విశ్వాసమే. కానీ ఆమె ప్రభువు చెప్పాడు, అమ్మ నన్నెవరో ముట్టుకున్నారు, నన్నెవరో ముట్టుకున్నారంటే చాలామంది ముట్టుకున్నారు, బాగు కాలేదు. కానీ ఆమె విశ్వాసంతో ముట్టుకోవడం వల్ల ఏమైంది? బాగైంది. అంటే విశ్వాసం ఎంత కార్యం చేసిందో చూసారా?